హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం 23 ఆగస్ట్ సెకండ్ షిఫ్ట్ రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసరికి వేర్ డిడ్ ద బ్రిటిష్ ఇంప్లిమెంట్ ద మున్సిపాలిటీ ఫస్ట్. ఓకే, మనకి బ్రిటిష్ వచ్చేసరికి మున్సిపాలిటీని భారతదేశంలో మొట్టమొదటిగా ఎక్కడ అమలు చేసింది, లేదా మనకి ఫస్ట్ మున్సిపాలిటీ ఆఫ్ ఇండియాలో మున్సిపాలిటీ మొట్టమొదటిసారిగా ఎక్కడ ఉంది అని అడిగినా సరే ఆన్సర్ అనేది మద్రాస్ అయితే అవుతుంది. అలాగే ఇన్ విచ్ ఒలింపిక్స్ నీరజ్ చోప్రా విన్ ద గోల్డ్ మెడల్. నీరజ్ చోప్రా ఎక్కడ జరిగిన ఒలింపిక్ క్రీడల్లో బంగారు లేదా స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నాడు అని అడిగారు. యాక్చువల్గా 2020లో టోక్యో జపాన్లో ఒలింపిక్స్ అయితే జరగాల్సి ఉంది, కానీ 2021లో కోవిడ్ కారణంగా మనకి పోస్ట్పోన్ అయ్యి 2020లో పోస్ట్పోన్ అయ్యి 2021లో టోక్యో జపాన్లో అయితే మనకి ఒలింపిక్ గేమ్స్ అనేవి అయితే నిర్వహించారు. ఈ టోక్యో జపాన్లో జరిగిన ఒలింపిక్ గేమ్స్లోనే మనకి నీరజ్ చోప్రా మనకి జావెలిన్ త్రోలో మనకి గోల్డ్ మెడల్ బంగారు పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ విత్ పతాంజలి. పతాంజలితో ఏ బ్యాంక్ మనకి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ని ప్రారంభించింది అని అడిగారో ఆన్సర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ చూసినప్పుడు మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఎస్బీఐ అని, హెచ్డిఎఫ్సి నుండి తీసుకుంటే హెచ్డిఎఫ్సి అని అయితే మీకు అక్కడ అయితే ఉంటుంది కదా. కానీ కొన్ని క్రెడిట్ కార్డ్స్ మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో మీరు షాపింగ్ చేసేటప్పుడు అమెజాన్ పే ఆఫర్స్ ఇస్తూ ఉంటుంది కదా. అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పైన ఆఫర్స్ అని ఉంటుంది. ఆ క్రెడిట్ కార్డ్ పైన చూస్తే అమెజాన్ బ్రాండింగ్ ఉంటుంది, అలాగే ఐసిఐసిఐ బ్రాండింగ్ ఉంటుంది. అంటే టూ బ్రాండ్స్ కో బ్రాండ్స్ అయితే ఆ క్రెడిట్ కార్డ్ మీద ఉంటాయి. దీనివల్ల యూజ్ ఏంటి అంటే అమెజాన్లో మీరు ఐసిఐసిఐ బ్యాంక్ ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసినప్పుడు మీకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఇవ్వడం కానీ ఆఫర్స్ ఇవ్వడం కానీ అయితే జరుగుతూ ఉంటుంది. ఓకే, అటువంటి వాటిని కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ అంటారు. అదేవిధంగా పతాంజలితో మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ టైఅప్ అయి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకొచ్చింది. నెక్స్ట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద పోల్ టు ద ఫోకల్ పాయింట్. ఓకే, మనకి ఫోకల్ పాయింట్ నుండి మనకి డిస్టెన్స్ పోల్ నుండి ఉండే డిస్టెన్స్ని రిలేటెడ్గా ఉన్న ఫార్ములా ఏంటి అని అడిగారు. ఆప్షన్లో ఉన్నదాని ప్రకారం F = R/2. ఓకే, నాభి నుండి దర్పణ ధ్రువం పీకి గల దూరాన్ని మనకి ఈ దూరాన్ని దర్పణం యొక్క నాభ్యాంతరం ఫోకల్ లెంత్ అని అయితే అనటం జరుగుతుంది. సో ఈ ఫోకల్ లెంత్కి సంబంధించి మనకి దూరానికి రెట్టింపు దూరంలో దర్పణ వక్రతలం కేంద్రం C అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఫార్ములా R = 2F. సో F ఎంత అంటే మనకి ఈ F ఇటువైపు నుంచి ఈ 2 అనేది ఇటువైపుకి వెళ్ళిపోతుంది కదా, సో కిందకి వచ్చేస్తుంది. సో F = R/2 అయితే అవుతుంది. ఓకే, సో ఇదైతే అడిగారు. అలాగే విచ్ టిష్యూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హార్డ్నెస్ ఆఫ్ కోకోనట్ షెల్. కొబ్బరి పొట్టులో ఉండే కణజాలం అయితే అడిగారు, లేదా గట్టిగా ఉండడానికి రిలేటెడ్గా. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి స్కిరిలో చైమాటోస్. ఓకే, ప్రొనౌన్సియేషన్ చూసుకోండి. అలాగే గ్లోబల్ విండ్ పవర్ ఇండెక్స్లో మనకి ఇన్స్టాలేషన్ కెపాసిటీలో ఇండియా ర్యాంక్ ఎంత అని అడిగారు. సో మనకి పవన విద్యుత్తులో చూసుకుంటే 4వ స్థానంలో అయితే భారతదేశం యొక్క ర్యాంక్ ఉంటుంది. ఇన్ కేస్ మిమ్మల్ని రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాలేషన్స్లో అడిగితే కనుక ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 3వ స్థానంలో అయితే ఉండడం జరిగింది. అలాగే భారతదేశంలో సమాఖ్య విధానానికి నిదర్శనం ఏంటి? ఓకే, భారతదేశంలో సమాఖ్య విధానానికి నిదర్శనం ద్వంద్వ పౌరసత్వమా, ద్వంద్వ ప్రభుత్వమా, ఎగువ సభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వడమా, దిగువ సభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వడమా. ఓకే, ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెంట్ విత్ రెస్పెక్ట్ టు ద ఫెడరల్ సిస్టమ్. ఈక్వల్ రిప్రజెంటేషన్ టు ద స్టేట్స్ ఇన్ లోక్సభనా, ఈక్వల్ రిప్రజెంటేషన్ టు ద స్టేట్స్ ఇన్ రాజ్యసభనా, డ్యూయల్ గవర్నమెంట్ డ్యూయల్ సిటిజన్షిప్. ఓకే, ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్ మీరైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ మనకి న్యూలాండ్స్ మూలకాల పట్టిక రిలేటెడ్గా అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగారంట. సో మనకి ఎగ్జాక్ట్గా ఏం అడిగారో ఐడియా లేదు. అంటే మనకి డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా కింద మనకి ప్రొఫెషనల్ టైప్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి దాని రిలేటెడ్గా న్యూలాండ్ మూలకాల పట్టిక సంబంధించి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. సో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ విచ్ లీఫ్ ఈజ్ యూజ్డ్ ఇన్ బీడీ. బీడీలో ఏ ఆకు ఉపయోగించబడుతుంది అని అడిగారు. తెండు ఆకులు, తెండు లీవ్స్ అనేవి బీడీ తయారీలో అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, కొన్ని మొక్కల వాటి యొక్క ఉపయోగాలు మనం ఒకసారి చూసినట్లయితే ఇది ఆల్రెడీ మనకి ఏదైతే ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయో మనకి 3 parts వీడియోస్ చేశాను కదా, కెమిస్ట్రీ, బయాలజీ అలాగే ఫిజిక్స్ రిలేటెడ్గా. సో దాంట్లో డిస్కస్ చేసాం. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని చూడండి ఏ మొక్క అనేది దేనికి ఉపయోగపడుతుంది, అది ఏ మొక్కలో భాగం అనేది, దాని యొక్క శాస్త్రీయ నామం కూడా ఇందులో అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యునైటెడ్ కార్బన్ కంపెనీ యూసీసీ చైర్మన్ ఎట్ ద టైమ్ ఆఫ్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ. భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయంలో యునైటెడ్ కార్బన్ కంపెనీ యొక్క చైర్మన్గా ఎవరున్నారు అని అడిగారు. ఆన్సర్ వారెన్ ఆండర్సన్. అలాగే సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2022 విన్నర్. సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2022 మహిళల విజేత ఎవరు అని అడిగారు. మహిళా సింగిల్స్ విజేత మనకి పివి సింధు. ఓకే, అలాగే ఇన్ కేసు నెక్స్ట్ షిఫ్ట్లో సయ్యద్ ముస్తఫా అలీ ట్రోఫీ విజేత అడగచ్చు. సయ్యద్ ముస్తఫా అలీ ట్రోఫీ విజేత అడిగితే కనుక తమిళనాడు 2021-22, రన్నర్ వచ్చేసరికి కర్ణాటక. ఓకే, ఈరోజు మాత్రం మనకి సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ విన్నర్ అడిగారు పివి సింధు. అలాగే హిమాలయస్ ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ రివర్. హిమాలయాలకు తూర్పు సరిహద్దులో నది పేరు ఏమిటి అని అడిగారు. ఆన్సర్ బ్రహ్మపుత్ర రివర్, బ్రహ్మపుత్ర నది. అలాగే విచ్ యానిమల్ హ్యాస్ లార్జ్ స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, ఏ జంతువు యొక్క చిన్న పేగు పెద్దదిగా ఉంటుంది అని అడిగారు.
శాకాహార జంతువులు ఏవైతే ఉంటాయో మనకి హెర్బివైరస్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో లైక్ కౌస్ లాంటివి, ఆవులు లాంటి వాటిలో ఈ విధంగా చిన్న పేగ అనేది పెద్దగా ఉంటుంది. ఆప్షన్లో మనకి టైగర్, మనకి లయన్, కౌ ఈ విధంగా అయితే ఇచ్చారో మీకు కౌ కానీ లేదా శాకాహార జంతువు ఏదైతే ఉంటుందో అదైతే మీకు ఆన్సర్ అయితే అవుతుంది. సో కౌ ఆప్షన్లో ఇచ్చారు కాబట్టి కౌ అనేది ఆన్సర్. అలాగే ద్రావిడన్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా, భారతదేశంలో క్రింది వాటిలో ద్రావిడ భాష ఏది అని అడిగారో ఆప్షన్లో మనకి ఏది ఉంటే దాన్ని ఆన్సర్ చేయాలి. మనకి ద్రావిడ భాషలు ఏంటి అని ఒకసారి చూస్తే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం. ఓకే, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఈ 4 కూడా మనకి ద్రావిడ భాషలు. ఓకే, ఆప్షన్లో సాంస్క్రిట్ ఇస్తే కనుక సో మనకి సాంస్క్రిట్ కానీ లేదా ఏ లాంగ్వేజ్ ఇస్తే అదైతే ఆన్సర్ అవుతుంది. ఇందులో కరెక్ట్ అయిన లాంగ్వేజెస్ 3 ఇచ్చి ఒకటి రాంగ్ ఇస్తాడో ఆ రాంగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆన్సర్ అయితే చేయాలి. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ టేకెన్ ఫ్రమ్ హౌ మెనీ కంట్రీస్. ఓకే, భారత రాజ్యాంగంలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి కదా, వాటిని మనం కొన్ని దేశాల నుండి అయితే తీసుకోవడం జరిగింది. అవి ఎన్ని దేశాల నుండి తీసుకున్నామని అడిగారు. టోటల్గా 10 దేశాల నుండి అయితే మనకి ఈ విధంగా ఇతర దేశాల నుండి అయితే మనకి రాజ్యాంగంలోకి అయితే మనకి సో తీసుకోవడం అయితే జరిగింది, బారో చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అని అడిగారు. ఐబీబీఐకి సంబంధించి చైర్మన్ ఎవరు అంటే రవి మిట్టల్. అలాగే 3 వాట్స్, 6 వాట్స్, 10 వాట్స్ బల్బ్ లేదా మనకి 1000 వాట్, 200 వాట్స్ ఇలా సంథింగ్ ఇచ్చి ఈ బల్బ్స్ అనేవి ఎందులో మనకి ఏ బల్బ్ అనేది ఎక్కువగా గ్లో అవుతుంది సంథింగ్ కనెక్ట్ చేసి అయితే ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఐడియా లేదు, కానీ ఈ విధంగా అయితే మనకి కొన్ని వాట్స్ బల్బ్స్ అనేవి ఇచ్చి అవి కనెక్ట్ చేసినప్పుడు ఏ బల్బ్ అనేది ఎక్కువగా ప్యారల్గా కనెక్ట్ చేసినప్పుడు ఎక్కువ కాంతినిచ్చే బల్బ్ ఏది, ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారంట. అలాగే విచ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ద ప్యారలల్ రెసిస్టెన్స్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి దాంట్లో నిజం కానిది ఏంటి అనేది కూడా అడగడం అయితే జరిగిందన్నారు. అలాగే మనకి అతరేయ బ్రాహ్మణం రిలేటెడ్ టు విచ్ వేద. ఓకే, మనకి అతరేయ బ్రాహ్మణం అనేది ఏ వేదానికి సంబంధించింది అని అయితే అడిగారంట. ఋగ్వేద. ఓకే, ఋగ్వేదానికి సంబంధించింది. అలాగే మనకి సో భారతదేశం ఎన్ని నైసర్గిక భాగాలుగా విభజించారు. ఓకే, ఫిజికల్ డివిజన్స్ ఆఫ్ ఇండియా ఎన్ని అని అయితే అడిగారు. సో మీకు ఆప్షన్స్లో 5 లేదా 6 ఏదో ఒకటి ఉంటే ఏది ఉంటే అదైతే ఆన్సర్ పెట్టచ్చు. బట్ ఆప్షన్లో 2 ఉంటే కనుక సో కొంచెం డిఫికల్టే, ఎందుకంటే కొన్ని వెబ్సైట్స్లో మనకి 5 ఇస్తే కొన్ని వెబ్సైట్స్లో 6 ఇచ్చారు. సో కన్ఫామ్గా 5 రైట్ 6 రైట్ అని నాకు ఐడియా లేదు. సో 5 చూసుకున్నట్లయితే నార్థరన్ మౌంటైన్ రీజియన్, నార్త్ ఇండియన్ ప్లేన్, పెనిన్సులర్ ప్లేటు, ఐలాండ్స్ అండ్ కోస్టల్ ప్లేన్. సో కొన్ని వాటిలో డెజర్ట్స్ కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఎడారులు కూడా కన్సిడర్ చేస్తే 6 అవుతుంది, లేకపోతే 5 అయితే అవుతుంది. సో చూసుకోండి, మీకు ఆప్షన్లో ఏదో ఒకటి ఉంటే ఇష్యూ లేదు, బట్ 2 ఉంటే మాత్రం సో 5, 6 అనేది ఒకసారి మీరు అయితే కన్ఫర్మ్ చేయండి ప్రాపర్గా. నెక్స్ట్, కింది వాటిలో వైరస్ ఏది. ఓకే, వైరస్ రిలేటెడ్ ఏంటి అని అయితే అడిగారో ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి. హెచ్ఐవి లాంటి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ ఇటువంటివి ఏదైతే ఉంటుందో అదైతే ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్, విచ్ ఈస్ ద ఫస్ట్ ఉపనిషత్తులో మొట్టమొదటి ఏమిటి అని కూడా అడిగారంట ఉపనిషత్తు రిలేటెడ్గా. సో బృహదార న్యాయక అనేది వచ్చేసరికి మనకి ఫస్ట్ ఉపనిషత్తు అయితే అవుతుంది. అలాగే మనకి CaOH2 ప్లస్ CaCl2 ప్లస్ H2O ఈక్వేషన్ ఇచ్చి సో ఇక్కడ ఏ ప్లేస్లో వచ్చేది ఏంటి అని అడిగారో హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl అయితే మనకి ఇక్కడ ఏ స్థానంలో అయితే రావడం జరుగుతుంది. ఇది ఈక్వేషన్ చూసుకోండి. నెక్స్ట్, లైట్ ఫ్లోయింగ్ గ్లాస్ రిలేటెడ్గా కూడా మనకి ఒక గ్లాస్లోకి లైట్ అనేది వెళ్ళినప్పుడు కాంతి మనకి గాజులోకి వెళ్ళినప్పుడు మనకి అది కాంతి విక్షేపణ చెందుతుందా, ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు. ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ అయితే ఐడియా లేదు. మార్నింగ్ షిఫ్ట్లో కూడా మనకి నిమ్మకాయ గాజులో వేసినప్పుడు పెద్దగా కనపడుతుంది, దానికి గల కారణం ఏంటి అని కూడా మార్నింగ్ షిఫ్ట్లో కూడా అడిగారు. సో ఇటువంటి లైట్ రిలేటెడ్గా చూసుకోండి. అలాగే 10th January 2006 ఈ విధంగా ఒక డేట్ ఇచ్చి అది ఏ రోజు అని అయితే అడిగారు. ఓకే, అలాగే x⁴ ప్లస్ 1/x⁴ 34 అయితే x6 ప్లస్ 1/x6 అనేది ఎంత అవుతుంది. అలాగే సిస్టోల్ డయాస్టోల్ రిలేటెడ్గా కూడా సో మనకి 120/80 అయితే ఉంటుంది కదా. సో మనకి ఎగ్జాక్ట్గా ఇది అడిగారా లేదా వేరే క్వశ్చన్ అడిగారో తెలియదు. సిస్టోల్ డయాస్టోల్ రిలేటెడ్గా 120/80 ఇటువంటి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అలాగే మనకి డికోడ్ ప్లాంట్ పార్ట్స్ అనేవి పిక్చర్ రిలేటెడ్గా అయితే అడిగారంట. మనకి ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. సో అంటే బొమ్మ ఇచ్చి దీంట్లో డికోడ్ ప్లాంట్స్ అనేవి ఐడెంటిఫై చేయమని ఏదో ఒకటి అయితే అడిగారో. ఓకే, ఒకసారి చూసుకోండి డికోడ్ ప్లాంట్ రిలేటెడ్గా. అలాగే మనకి సాయిల్ pH 11 ఉంటే కనుక విచ్ ఫెర్టిలైజర్ ఈజ్ యూజ్డ్. అంటే క్వశ్చన్ ఎలా అడిగారంటే ఒక రైతు తన పొలం యొక్క pH వాల్యూ, సాయిల్ యొక్క మట్టి యొక్క pH వాల్యూని చెక్ చేస్తే 11 కన్నా ఎక్కువ ఉంటే అతను అప్పుడు ఏ మందుని యూజ్ చేస్తాడు, ఏం చేస్తాడని అయితే అడగడం జరిగింది. జనరల్గా మనకి ఫెర్టిలైజర్ కింద అయితే సల్ఫర్, అల్యూమినియం సల్ఫేట్, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, సల్ఫర్, అల్యూమినియం సల్ఫేట్, సల్ఫ్యూరిక్ యాసిడ్ లాంటి వాటిని అయితే pH వాల్యూని తగ్గించడానికి అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, మనకి ఆప్షన్లో ఏమి ఇచ్చారో ఐడియా లేదు కాబట్టి ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. ఆప్షన్ బట్టి మనం క్వశ్చన్ బట్టి ఎగ్జాక్ట్గా ఆన్సర్ అయితే చేయాలి. అలాగే మనకి ఓబీసీ రిజర్వేషన్ 27% కోటా. ఓకే, మనకి స్థానిక ఎన్నికల్లో 27% కోటా ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మనకి కోర్టులో సంథింగ్ అడిగారు. ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు. సో సుప్రీంకోర్టు ఉంటే కనుక సుప్రీంకోర్టు ఆన్సర్ అవుతుంది, లేదా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి.
నెక్స్ట్ ప్యూరిటీ బాల్ లేదా ఈస్టర్న్ ఫెస్టివల్ అనేది వేటికి సంబంధించినవి అని అయితే అడిగారు. ఇవన్నీ కూడా క్రిస్టియానికి సంబంధించినవి. ఈస్టర్న్ ఫెస్టివల్ కానీ లేదా ప్యూరిటీ బాల్ అనే సంస్థ కూడా మనకి క్రిస్టియానికి సంబంధించిందే. కొంతమంది ఒక్కొక్క విధంగా కామెంట్ చేశారు. ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏమొచ్చింది అన్నది కామెంట్ చేయండి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫ్టర్ రిటైర్మెంట్ స్కీమ్. ఓకే, రిటైర్మెంట్ అయిన తర్వాత ఉద్యోగులకి మనకి ఎటువంటి పథకాన్ని అయితే ప్రారంభించారని చెప్పి ఇటువంటి రిలేటెడ్ ప్రశ్న కూడా అడిగారు. ఇది కూడా ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఎగ్జామ్ రాసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఓకే, సో ఇది మనకి సెకండ్ షిఫ్ట్లో గ్యాదర్ అయిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నా నేను ప్రాపర్గా చెప్పకుండా ఉన్నా కనుక ఖచ్చితంగా కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా వీడియోకి లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేస్తే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఖచ్చితంగా మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టెలిగ్రామ్లో కానీ లేదా మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా యూట్యూబ్ వీడియో కింద కానీ నాకు క్వశ్చన్స్ కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.